అమ్మా, నేను ఓడిపోయాను. కుస్తీ నన్ను ఓడించింది. క్షమించు. నీ కళ, నా ధైర్యం రెండూ ముక్కలైపోయాయి. నాలో ఇక పోరాడే శక్తి లేదు. అల్విదా కుస్తీ. ఇవి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ డిస్క్వాలిఫికేషన్ అనంతరం రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తూ వినేష్ ఫోగట్ అన్న మాటలు. ఒలింపిక్స్ షాకింగ్ ఎగ్జిట్తో వినేష్ ఫోగట్ గుండె బద్దలైపోయింది. కానీ కష్టాలు, ఓటములు, ఎదురుదెబ్బలు ఫోగట్కి కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించినప్పటికీ దేశ గౌరవాన్ని పెంచేందుకు, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికలపై సగర్వంగా ఎగరేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఎంతో ప్రత్యేకం. ఈ వీడియోలో వినేష్ ఫోగట్ జర్నీ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను నేను చెబుతాను. రెజ్లింగ్లో ఎన్నో మెడల్స్ సాధించి ప్రపంచం చూపు ఇండియా వైపు తిప్పిన ఓ మహిళను భారత ప్రజలు ఎలా ఓడించారో, ఆమె గెలుపును ఆస్వాదించే అర్హత మనలో చాలా మందికి ఎందుకు లేదో నేను మీకు చెబుతాను. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెజ్లర్లు, అథ్లెట్లకు నిలయంగా పిలిచే హర్యానాలోని చక్రీ దద్రిలో 1994 ఆగస్టు 25న జన్మించారు వినేష్ ఫోగట్. ఆమెది రెజ్లర్ల కుటుంబం. తండ్రి పేరు రాజ్పాల్ ఫోగట్, తల్లి పేరు ప్రేమలత. వారికి 2 కూతుళ్లు, 1 కుమారుడు. వినేష్ ఫోగట్ ని పెద్ద రెజ్లర్ చేయాలని రాజ్పాల్ కలలు కనేవారు. కానీ నాటి సమాజం ఆయన వ్యతిరేకించింది. రెజ్లింగ్ కేవలం పురుషులు ఆడే క్రీడ అని, అమ్మాయిలకు అసాధ్యమని హేళన చేసేది. కానీ రాజ్పాల్ మాత్రం వినేష్ ఫోగట్ ని ఒక వారియర్లా పెంచారు. సమాజ అభిప్రాయాలను లెక్క చేయకుండా రెస్లింగ్ వైపు నడిపించారు. కానీ వినేష్ ఫోగట్ జీవితంలో ఏదీ సులభంగా రాలేదు. వినేష్ని ఎంతగానో ప్రేమించే తండ్రి ఆమె 8 ఏళ్ల వయస్సులోనే మరణించారు. ఆ తర్వాత తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు. కష్టాల్లో ఉన్న వినేష్ కుటుంబాన్ని రాజ్పాల్ సోదరుడు, ప్రముఖ రెస్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్ సింగ్ ఫోగట్ చేరదీశారు. తన కూతుళ్లు గీత, బబిత, రీతు, సంగీతతో పాటు వినేష్ ఫోగట్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. 2000 ఒలింపిక్స్ లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించడాన్ని చూసి స్ఫూర్తి పొందారు మహవీర్. తన కుటుంబంలోని ఆడబిడ్డలను సైతం ఏదో ఒక రోజు ఆ స్థాయిలో చూడాలని కలలు కన్నారు. కానీ ఆడపిల్లలకు రెజ్లింగ్ అవసరమా అని గ్రామస్తులు అనేవారు. ఆడపిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి గ్రామానికే చెడ్డ పేరు తీసుకొస్తున్నావని మహవీర్ని తిట్టేవారు. ఇలా అయితే పిల్లలకు పెళ్లి జరగదని అనేవారు. కానీ మహవీర్ వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒక మహిళ దేశానికి ప్రధాని అవ్వగా లేనిది రెజ్లర్ ఎందుకు అవ్వలేదు అని మహవీర్ అనేవారు. సమాజం ఎన్ని మాటలు అంటున్నా పట్టించుకోకుండా తన కూతుళ్లు వినేష్ ఫోగట్ కి ట్రైనింగ్ ఇచ్చారు. మహవీర్ అండతో వినేష్ ఫోగట్ అనంతర కాలంలో స్ట్రెంగ్త్, రెసిలియన్స్ కి మారుపేరుగా నిలిచారు. ఆడవారు ఎందులోనూ తీసిపోరని, వారికి అవకాశాలు లభిస్తే కుటుంబం, దేశం గర్వపడేలా ఎదుగుతారన్న మాటలకు వినేష్ ఫోగట్ నిదర్శనం. న్యూఢిల్లీలో జరిగిన 2013 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ తో ప్రపంచం చూపు తన వైపు తిప్పుకున్నారు 19 ఏళ్ల ఫోగట్. నాటి పోటీల్లో విమెన్స్ ఫ్రీ స్టైల్ 51 kgs కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించారు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో 51 kgల విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. ఇక 2014లో తన తొలి కామన్వెల్త్ గేమ్స్ లోనే 48 kgs విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా వినేష్ ఫోగట్ పేరు మారుమోగిపోయింది. కానీ అది ప్రారంభం మాత్రమే. బౌట్ లోపల, బౌట్ బయట రెసిలియన్స్ కి, స్ట్రెంగ్త్, పేషెన్స్ కి చిహ్నంగా మారారు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో 48 kgs కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించారు వినేష్ ఫోగట్. దోహాలో జరిగిన 2015 ఏషియన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించారు. ఇలా పాల్గొన్న ప్రతి ఈవెంట్ లోనూ తన సత్తా చాటుతూ వచ్చారు. ఇక 2016 రియో ఒలింపిక్స్ వినేష్ ఫోగట్ ను మరింత దృఢంగా మార్చింది. నాటి మెగా ఈవెంట్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లిన ఫోగట్ ఆ రౌండ్ లో తీవ్ర నొప్పితో బాధపడినా గెలిచేందుకు తన సాయశక్తులా కృషి చేశారు. కానీ నీ ఇంజురీతో ఆమెకు ఓటమి తప్పలేదు. ఫోగట్ ని స్ట్రెచర్ మీద తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. గాయం నుంచి వినేష్ ఫోగట్ కోలుకుంటారా, మళ్లీ రెజ్లింగ్ చేయగలరా అన్న సందేహాలొచ్చాయి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ 2018లో స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చారు ఫోగట్. 2016 రియో ఒలింపిక్స్ నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ మధ్యలో వినేష్ ఫోగట్ 17 ఛాంపియన్షిప్స్ లో పాల్గొని 16 మెడల్స్ సాధించారు. అందులో 9 గోల్డ్, 6 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. 2018 ఏషియన్ గేమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జకర్తాలో జరిగిన ఈవెంట్ లో 50 kgs కేటగిరీలో పాల్గొన్న వినేష్ ఫోగట్ జపాన్ కి చెందిన యూకి ఇరీని ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ తో పాటు ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. ఇక 2019 వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్ కి అర్హత సాధించారు వినేష్ ఫోగట్. అప్పుడే తన వెయిట్ కేటగిరీని మార్చుకున్నారు.
53 కేజీస్ వెయిట్ క్లాస్ లోకి వెళ్లారు. కోవిడ్ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ లోకి వరల్డ్ నెంబర్ 1 గా ఎంట్రీ ఇచ్చారు వినేష్ ఫోగట్. కానీ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయారు. ఆ ఓటమి ఫోగట్ ని చాలా బాధ పెట్టింది, మానసికంగా దెబ్బతీసింది. ఆ తర్వాత రెజ్లింగ్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. నా శరీరం బాగానే ఉంది, కానీ నేను మునుపట్లా లేను అంటూ బౌట్కి ఫోగట్ కొంతకాలం దూరంగా ఉన్నారు. ఈ సమయంలో వినేష్ ఫోగట్ భర్త సోమ్వీర్ రాఠీ అండగా నిలిచారు. ఫోగట్ జీవితంలో సోమ్వీర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని బాధలు అనుభవించినా తెర ముందు వినేష్ ఫోగట్ బలంగా కనిపించడానికి కారణం తెర వెనుక ఆమెకు భర్త నుంచి లభించిన సపోర్ట్. స్వతహాగా రెజ్లర్ అయిన సోమ్వీర్ హర్యానాలోని సోనిపట్లో జన్మించారు. రెజ్లింగ్ ఆయన ప్యాషన్. స్థానిక రెజ్లింగ్ రింగ్స్ లో ప్రదర్శనల నుంచి జాతీయ స్థాయి వరకు ఆయన ప్రయాణం వినేష్ ని ఇన్స్పైర్ చేసింది. అథ్లెట్లు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2018లో వీరిద్దరికీ వివాహమైంది. అప్పటి నుంచి వినేష్ కి సోమ్వీర్ ఒక సపోర్ట్ సిస్టమ్ అయ్యారు. తన రెజ్లింగ్ అనుభవాలను ఫోగట్ తో పంచుకుంటూ ఆమె జీవితంలో గేమ్ చేంజర్ గా నిలిచారు. బయట ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా వినేష్ ఫోగట్ సక్సెస్ స్టోరీలో సోమ్వీర్ కి ప్రత్యేకంగా ఒక పేజ్ రాసుంటుంది. సోమ్వీర్ మద్దతుతో మళ్లీ గేమ్లోకి వచ్చారు వినేష్ ఫోగట్. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని 53 కేజీస్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించారు. 2022 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో బ్రోంజ్ మెడల్ దక్కించుకున్నారు. టోర్నీ ఆడటం, మెడల్ సాధించటం ఆమెకు అలవాటైపోయింది. కానీ 2023లో తన జీవితంలోనే అతిపెద్ద సవాల్కు వినేష్ ఫోగట్ సిద్ధమయ్యారు. ఆ సవాలు రింగ్లో కాదు, రింగ్ బయట ఎదురైంది. 2023లో అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక దాడి ఆరోపణలొచ్చాయి. 30కి పైగా మంది రెజ్లర్లు భూషణ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, అన్షు మాలిక్లతో కలిసి వినేష్ ఫోగట్ ఆందోళనకు దిగారు. ఈ నిరసనల్లో రెజ్లర్లను ఎలా ట్రీట్ చేశారో మనందరికీ తెలుసు. నూతన పార్లమెంట్ భవనం ఇనాగ్రేషన్ సమయంలో మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశానికి పతకాలు తెచ్చి దేశ గౌరవాన్ని పెంచిన ఆడబిడ్డలను ఇలాగైనా ట్రీట్ చేసేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లు కంటతడి పెట్టుకుంటున్న దృశ్యాలు చూసి చలించిపోయారు. ఈ సమయంలోనే వినేష్ ఫోగట్ నవ్వుతూ కనిపించిన ఒక ఫోటో వైరల్ అయింది. రెజ్లర్ల నిరసనలను అణచివేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరిగాయి. ఆమె బాధలో ఉన్న ఫోటోలను మాఫ్ చేసి దుష్ప్రచారాలు చేశారు. ఆ సమయంలో ఇతర రెజ్లర్లతో పాటు వినేష్ ఫోగట్ పేషెన్స్, రెసిలియన్స్ కి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వెనుతిరగకూడదన్న బలమైన సంకల్పానికి చిహ్నంగా నిలిచారు. రెజ్లర్ల నిరసనల అనంతరం తిరిగి ట్రైనింగ్ మొదలుపెట్టిన వినేష్ ఫోగట్ కి గాయమైంది. ఫలితంగా 2023 ఏషియన్ గేమ్స్ కి ఆమె దూరమయ్యారు. ఓవైపు రెజ్లర్ల నిరసనలు, మరోవైపు గాయంతో మానసికంగా దెబ్బతిన్నప్పటికీ వినేష్ ఫోగట్ బలంగా నిలబడ్డారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన నేషనల్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. అది అంత సులభం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఏప్రిల్లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫైయర్స్ లో 50 కేజీస్ కేటగిరీలో ఆమె ఎంపికై 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కి అర్హత సాధించారు. 53 కేజీస్ విభాగంలో అంతిన్ పంగల్ అర్హత సాధించడంతో తన నేచురల్ స్టైల్ ని వదులుకుని 50 కేజీస్ కేటగిరీలో ఫోగట్ పోటీ పడాల్సి వచ్చింది. కానీ దాన్ని వినేష్ ఫోగట్ ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. కఠినమైన డైట్ తో, కఠోర శ్రమతో ట్రైనింగ్ తీసుకుని తన 3వ ఒలింపిక్ ఫైట్ కి సిద్ధమయ్యారు. డిఫెండింగ్ ఛాంపియన్, ఓటమి ఎరుగని జపాన్ ప్రత్యర్థి యూయి సుసాకిని ఓడించి తన కెరీర్లోని బిగ్గెస్ట్ విక్టరీని సాధించారు ఫోగట్. క్వార్టర్ ఫైనల్లో కూడా గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఒలింపిక్స్ వేదికపై రెజ్లింగ్ ఫైనల్ కి చేరిన తొలి భారత మహిళగా ఫోగట్ చరిత్ర సృష్టించారు. మెడల్స్ లేక అలమటిస్తున్న భారత్ కు మరో పతకం ఖాయమైంది. ఏడాదిన్నర క్రితం ఫోగట్ పై దుష్ప్రచారాలు చేసిన వారు ఇప్పుడు ఆమె గెలుపు కోసం ప్రార్థించారు. ఫోగట్ గోల్డ్ మెడల్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేశారు. కానీ ఫైనల్ కి ముందు వచ్చిన ఓ ప్రకటన యావత్ భారతదేశానికి షాక్ తగిలించింది. రెజ్లింగ్ లో వెయిట్ చాలా కీలకం. ఒలింపిక్స్ లో వెయిట్ ని మరింత స్ట్రిక్ట్ గా పరిగణిస్తారు. ఫైనల్ కి ముందు వినేష్ ఫోగట్ బరువు పెరిగారని ఆమెను డిస్క్వాలిఫై చేసినట్టు ఒలింపిక్స్ కమిటీ ప్రకటించింది. జస్ట్ 100 గ్రామ్స్ అధిక బరువుతో ఫోగట్ కలలు చెదిరిపోయాయి. హిస్టారిక్ క్యాంపైన్ గా ఉండాల్సిన ప్యారిస్ ఒలింపిక్స్ వినేష్ జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఫైనల్స్ కి ముందు వినేష్ ఫోగట్ కి 12 గంటల సమయం లభించింది. నిబంధనల కన్నా 2 కేజీలు బరువు పెరిగినట్టు తెలిసిన తర్వాత ఆమె నిద్రపోలేదు. రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్ చేసి బరువును తగ్గించే ప్రయత్నం చేశారు. ఉదయం 2 గంటల పాటు వర్కౌట్స్ చేశారు. అయినా నిర్దిష్ట వెయిట్ లిమిట్ లోకి రాలేదు. ఆమె తన జుట్టును కూడా కత్తిరించుకున్నారు. కానీ ఫలితం దక్కలేదు. అలా కేవలం 100 గ్రామ్స్ అధిక బరువుతో వినేష్ ఫోగట్ తన ఒలింపిక్ మెడల్ కలలను చేజార్చుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయిన అనంతరం రెజ్లింగ్ కి ఫోగట్ గుడ్ బై చెప్పారు.
నా వరకు ఒలింపిక్స్లో మెడల్ వచ్చినా రాకపోయినా వినేష్ ఫోగట్ ఒక విజేత. రెజ్లర్ల నిరసనల సమయంలో ఆమెను తోశారు, రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు, భుజాలు కొరికారు. ఒక ఉగ్రవాదని, ఖలిస్తానీ మిలిటెంట్ అని ముద్ర వేశారు. కానీ దేశం పట్ల ఆమెకున్న ప్రేమను ఇవేవీ తగ్గించలేదు. ఒలింపిక్స్ వేదికపై భారత్ జెండాను సగర్వంగా ఎగరేయాలని ఆమె తన 200% ఇచ్చారు. నాడు ఆమెతో ఆ విధంగా ప్రవర్తించిన వారు ఈరోజు ఆమె ప్రదర్శనని, మనోబలాన్ని చూసి ఖచ్చితంగా సిగ్గుపడుంటారు. ఇంకా చెప్పాలంటే వినేష్ ఫోగట్ కాదు, మనం విఫలమయ్యాం. దేశ ప్రజలుగా న్యాయం కోసం రోడ్డు మీదకొచ్చిన రెజ్లర్లకు జరిగిన అవమానం మనందరికీ సిగ్గుచేటు. కష్టాల్లో అండగా లేనప్పుడు గెలుపు వార్త విని సంబరాలు చేసుకునే అర్హత కూడా మనకి లేదు. భారతదేశానికి వినేష్ ఫోగట్ ఒక సింహం. ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుంది. అథ్లెట్ల జీవితం అంత సులభం కాదు. ఎన్నో త్యాగాలు చేయాలి. ఫోగట్ దేశం కోసం చాలా చేసింది. కానీ ఈ దేశంలో ఆమెను రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. ఈ మహిళ ప్రపంచాన్ని జయించింది, కానీ దేశంలోని సిస్టమ్ ముందు ఓడిపోయింది అని తోటి రెజ్లర్ బజరంగ్ పూనియా అన్న మాటలు ఫోగట్ పోరాటాన్ని చూసి ఎగతాళి చేసిన వారికి, ఉగ్రవాదాన్ని ముద్ర వేసేందుకు ప్రయత్నించిన రాజకీయ నేతలకు చెంపపెట్టు లాంటిది. వినేష్ ఫోగట్ జర్నీ ట్రూలీ ఇన్స్పైరింగ్. మరీ ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో అనేక విధాలుగా ఆమె ఎందరినో ఇన్స్పైర్ చేసింది. ఒక ఆడబిడ్డ సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని వినేష్ ఫోగట్ తన కష్టంతో సంపాదించుకున్న మెడల్స్, దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు ఆమెకు అందిన అవార్డులు, రివార్డులు చూస్తే స్పష్టమవుతుంది. వినేష్ జీవితంతో స్ఫూర్తి పొంది మరెందరో మహిళలు దేశం కోసం పోరాడతారని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వినేష్ ఫోగట్ జర్నీపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.